హలో ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం జెక్సియాన్ ప్రో యొక్క ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది జస్ట్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ తెలుసుకుందాము. సో, అసలేంటి జెక్సియాన్ ప్రో అనేది మనం చూసుకుంటే ఇది ఒక కమ్యూనిటీ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్ అండి. ఇది ఎక్కడ కూడా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్ కానీ, లేకపోతే వన్ నైట్ రిచ్ క్విక్ స్కీమ్ కానీ, లేకపోతే ఒక గ్యారంటీడ్ ఇన్‌కమ్ ప్రోగ్రామ్ అయితే కాదు. 100% కమ్యూనిటీని బేస్ చేసుకొని గ్రో అయ్యే ఒక సిస్టమ్ అండి. ఇక దీని గురించి బెనిఫిట్స్ మనం చూస్తే దీనిలో 6 టైప్స్ ఆఫ్ గ్రిడ్స్ ఉంటాయి. ఎక్స్2, ఎక్స్3, ఎక్స్4 ఇట్లా ఎక్స్7 అంటే టోటల్‌గా 6 గ్రిడ్స్ ఉంటాయి. సో, ఈ 6 గ్రిడ్స్‌కి గాను వాటి ప్రైస్ చూసుకుంటే 50 ఎక్స్‌యూ, 100 ఎక్స్‌యూ, 250 ఎక్స్‌యూ ఇట్లాగా 2500 ఎక్స్‌యూ వరకు 6 గ్రిడ్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎక్స్2 గ్రిడ్ దగ్గర నుంచి ఎక్స్7 గ్రిడ్ వరకు మనం చూసుకుంటే 400% నుంచి 900% అంటే 9 టైమ్స్ వరకు కూడా మనం ప్రాఫిట్ అనేది మేక్ చేసుకోవచ్చు. మనం పే చేసే ప్రతి ఒక్క గ్రిడ్‌ని బేస్ చేసుకొని 5 ఇయర్స్ వరకు కూడా మనకి టీసీఎక్స్ కాయిన్స్ అనేవి మింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వాటి యొక్క వాల్యూ తర్వాత ఎలా ఉంటుంది? దానివల్ల మన బెనిఫిట్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఇక ముందుగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ సిస్టమ్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం తెలుసుకుందాము. ప్రపంచవ్యాప్తంగా కేవలం 171 ఎక్స్‌క్లూజివ్ పొజిషన్స్ ఉంటాయి. ఇక్కడ ఎటువంటి ఫిక్స్‌డ్ ఐడీ గాని, టాప్ ప్లేస్‌మెంట్ గాని, లేకపోతే ఏ లీడర్‌కి గాని, లేకపోతే టాప్ పర్సన్‌కి గాని రిజర్వ్డ్ పొజిషన్ అనేది ఉండదు. ఓవరాల్‌గా 171 ఆ పొజిషన్స్‌లో మాత్రమే టోటల్‌గా రిజిస్ట్రేషన్స్ అన్నీ గూడా రొటేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ కంపెనీ లెవెల్‌లో గ్లోబల్ ఆటో ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క యూజరు ఎవరైనా సిస్టమ్‌లోకొచ్చిన తర్వాత ఎక్స్2 నుంచి ఎక్స్7 గ్రిడ్ వరకు గూడా 12 రిఫరల్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క గ్రిడ్‌కి 2 రిఫరల్స్ చొప్పున. అండ్ వచ్చిన ఈ 12 రిఫరల్స్‌లో ఒక 6 మెంబర్స్ ఖచ్చితంగా ఒక 2 మెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేసి ఉండాలన్నమాట. ఇక ఈ జెక్సియన్ ప్రోలో ఎలాగ స్టార్ట్ చేయాలి అంటే, ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి స్మార్ట్ వే, రెండోది ప్రో వే. సో, స్మార్ట్ వే ఏంటంటే, మనం స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాము. అంటే ఎక్స్2 తర్వాత ఎక్స్ గ్రిడ్, ఎక్స్3 గ్రిడ్, ఎక్స్3 తర్వాత ఎక్స్4 ఇట్లాగా స్టెప్ బై స్టెప్ వెళ్తుంటాం. బట్ ప్రో వేలో ఏంటి అంటే, ఒకేసారి 6 గ్రిడ్స్ బై చేసేస్తామనమాట. అంటే 4400 ప్లస్ 12 రిఫరల్స్ ఉన్నాయి గూడా, ఆ రిఫరల్స్ గూడా బై చేసేస్తాము. అంటే అవి ఒక 600 ఎక్స్‌యూ అంటే 4400 ప్లస్ 600 అంటే 5000 ఎక్స్‌యూతో టోటల్‌గా గ్రిడ్స్ అన్ని పర్చేస్ చేయటం ద్వారా ఏమవుతుంది అంటే, ఆటో అప్‌గ్రేడ్ అనేది అవసరం లేకుండానే ఉంటుంది కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా అన్ని గ్రిడ్స్ మీద నుంచి కూడా ఆల్‌మోస్ట్ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఈ 12 రిఫరల్స్ కూడా కేవలం 50 ఎక్స్‌యూతో మనం ఇంట్రొడ్యూస్ చేస్తే చాలు. ఇక నెక్స్ట్ వచ్చేసి టీసీఎక్స్ టోకెన్ మింటింగ్ అనమాట. ఇది ఒక నాన్ వర్కింగ్ ఇన్‌కమ్. సో, ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఏ గ్రిడ్ బై చేసినా ఎక్స్2 నుంచి స్టార్ట్ చేయాలి. అంటే 50 ఎక్స్‌యూ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. సో, ఎక్స్2 నుంచి ఎక్స్7 వరకు అంటే ఈ 6 గ్రిడ్స్ మనం బై చేస్తున్న గ్రిడ్‌ని బేస్ చేసుకొని మనకి 5 ఇయర్స్ వరకు కూడా టీసీఎక్స్ టోకెన్స్ అనేవి మింటింగ్ ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్2నే తీసుకుంటే మనకి 5 ఇయర్స్ 65 టీసీఎక్స్ టోకెన్స్ అనేవి మింట్ అవ్వడం జరుగుతుంది. అవి ఎప్పుడైతే మన టీసీఎన్ టోకెన్ అనేది లిస్ట్ అవుతుందో క్వార్టర్ 3లో ఈ ఇయర్. సో, అది 5 యూఎస్‌డిటీకి రీచ్ అయింది అనుకుందాం. 65 ఇంటూ 65 ఇంటూ మనం 5 యూఎస్‌డిటీ వేసుకున్నా కూడా 326 యూఎస్‌డిటీ మనం మేక్ చేస్తున్నామంటే 6x ప్రాఫిట్ మేక్ చేస్తున్నాము. అది ఒక 10 యూఎస్‌డిటీ టు 50 యూఎస్‌డిటీ మధ్యలో రీచ్ అయితే సో, ఇమాజిన్ ఎంత పోర్ట్‌ఫోలియో అనేది మనం మేక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్స్2 గ్రిడ్ అనేది ఎలాగా ఫార్మ్ అవుతుందనేది ఇప్పుడు మనం చూద్దాము. సో, ఈ స్ట్రక్చర్ అనేది కంపెనీ యొక్క గ్లోబల్ స్ట్రక్చర్ అండి. ఇది మన ఓన్ స్ట్రక్చర్ అయితే కాదనమాట. సో, ఈ స్ట్రక్చర్‌లో ఎప్పుడైతే పొజిషన్స్ అనేవి ఫిల్ అవుతూ ఉంటాయో ఆటోమేటిక్‌గా అవి మళ్ళా రీఓపెన్ అవుతూ, రీసైకిల్ అవుతూ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ గ్రిడ్ వాల్యూకి ఈక్వల్‌గా బ్లాక్ వాల్యూ అనేది ఉంటుంది. అంటే బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 ప్రతి బ్లాకు 50 ఎక్స్‌యూ వాల్యూతో ఉంటుంది. అంటే గ్రిడ్ వాల్యూ ఏదైతే ఉంటుందో బ్లాక్ వాల్యూ గూడా అదే ఉంటుంది. సో, ఓవరాల్‌గా 3 బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి 150 ఎక్స్‌యూ. సో, ఇక్కడ మీరు చూడొచ్చు 3 బ్లాక్స్ ఇంటూ 50 ఎక్స్‌యూ ఈక్వల్ టు 150 ఎక్స్‌యూ. దీనిలో ఎప్పుడైతే ఎక్స్2 గ్రిడ్‌లో థర్డ్ బ్లాక్ అనేది లాస్ట్ బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ అనేది ఎప్పుడైతే ఫిల్ అవుతుందో ఆటోమేటిక్‌గా రీబర్త్‌కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్2లో 50 ఎక్స్‌యూ అనేది రీబర్త్‌కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ అగైన్ మరలా ఏమవుతుంది బ్లాక్స్ అనేవి ఎంప్టీగా ఉంటాయి. మళ్ళా పొజిషన్స్ అనేవి ఫిల్ అవుతాయి. ఇట్లాగా ఓవరాల్‌గా 18 లూప్స్ అనేది ఎక్స్2 గ్రిడ్‌లో మనకు రావడం జరుగుతుంది. దాని ద్వారా మనము 15 ఎక్స్‌యూ వరకు మేక్ చేస్తాము.
అండ్ సెకండ్ లూప్‌లో 100 ఎక్స్‌యూ అనేది నెక్స్ట్ గ్రిడ్‌కి బై చేయడానికి ఆటో అప్‌గ్రేడ్ అవుతుంది. ఇది స్మార్ట్ వే వాళ్ళకి మాత్రమే. ప్రో వే వాళ్ళు ఆల్రెడీ బై చేసి పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అండ్ థర్డ్ లూప్‌లో 50 ఎక్స్‌యూ అనేది గ్రిడ్ బూస్టర్ ప్రోటోకాల్‌కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనము ఎక్స్2 గ్రిడ్ ద్వారా మనము 1500 ఎక్స్‌యూ తీసుకుంటాము. అండ్ ప్రతి గ్రిడ్‌కి నేను చెప్పినట్టుగా 2 రిఫరల్స్ అనేది మనం ఇంట్రొడ్యూస్ చేసి ఉండాలి. నెక్స్ట్ 100 ఎక్స్‌యూ గ్రిడ్ కూడా సేమ్ అండి. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఎక్స్3 గ్రిడ్ కాబట్టి 3 పొజిషన్స్ ఉంటాయి. ఒక బ్లాక్‌కి 4 బ్లాక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఓవరాల్‌గా మనకి 4 బ్లాక్స్ ఇంటూ 100 ఎక్స్‌యూ అంటే 400 ఎక్స్‌యూ. దానిలో రీబర్త్‌కి 100 ఎక్స్‌యూ అనేది ఎవ్రీ టైమ్ ఫోర్త్ బ్లాక్ ఫిల్ అయినప్పుడు వెళ్ళిపోతుంది. మళ్ళా ఎంప్టీ బ్లాక్స్ వస్తాయి. మళ్ళా వాటిలో పొజిషన్స్ ఫిల్ అవుతూ ఉంటాయి. ఇట్లా రీసైకిల్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ గ్రిడ్‌కి కూడా 2 రిఫరల్స్. ఓవరాల్‌గా 6 గ్రిడ్స్‌కి 12 రిఫరల్స్ అనేది మనం ఇంట్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ గ్రిడ్‌లో కూడా థర్డ్ లూప్ 100 ఎక్స్‌యూ అనేది గ్రిడ్ బూస్టర్ ప్రోటోకాల్‌కి వెళ్ళడం జరుగుతుంది. ఇట్లా థర్డ్, సిక్స్త్, నైన్త్, 12థ్ తర్వాత వచ్చేసి 16థ్, 18థ్ ఇట్లా ఈ లూప్స్‌లో మనకి ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే గ్రిడ్ బూస్టర్ ప్రోటోకాల్‌కి కొంత అమౌంట్ అనేది డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. సో, దీనిలో 9 లూప్స్ ఉంటాయి. 2400 ఎక్స్‌యూ వరకు మనం మేక్ చేయొచ్చు. ఈ ఈ ఈ గ్రిడ్ బూస్టర్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో దేనికి వెళ్తుంది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు బేస్ఎక్స్, స్మార్ట్‌ఎక్స్, ప్రోఎక్స్ అని చెప్పి ఈ గ్రిడ్ బూస్టర్ ప్రోటోకాల్ ఉంది. సో, దీని గురించి నేను నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం ఇక్కడ చూసాము ఎక్స్2, ఎక్స్3లో 1500 ఎక్స్‌యూ, 2400 ఎక్స్‌యూ మనం మేక్ చేస్తాము. అలా ఎక్స్4, ఎక్స్5, ఎక్స్6, ఎక్స్7 వరకు చూసుకుంటే 35,000 ఎక్స్‌యూ వరకు మనము టోటల్‌గా బెనిఫిట్ అనేది తీసుకోవచ్చనమాట. అంటే ఓవరాల్‌గా అన్ని గ్రిడ్స్ కలుపుకుంటే మనం దరిదాపుగా 68,900 ఎక్స్‌యూ ఇక్కడ 1 ఎక్స్‌యూ అంటే 1 జెక్సీ యూనిట్ ఈక్వల్ టు 1 యూఎస్‌డిటీ అంటే $68,900 మనము ఈ 1 సైకిల్ ఎక్స్2 నుంచి ఎక్స్7 వరకు మనము మేక్ చేస్తామనమాట. ఇవి కాకుండా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఇంకొక డిఫరెంట్ ఇన్‌కమ్స్ అనేవున్నాయి. అదేంటంటే ఎక్స్‌పాన్షన్ యూనిట్. ఇదేంటి అంటే వన్ టైమ్ రిఫరల్ ఇన్‌కమ్ అండి. మనమున్న ర్యాంక్‌ని బేస్ చేసుకొని, మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్న టీమ్‌ని బేస్ చేసుకొని, మనకి కొంత పర్సెంటేజ్ అనేది వాళ్ళు తీసుకునే గ్రిడ్స్‌ని బేస్ చేసుకొని రావడం జరుగుతుందనమాట. సో, ప్రతి ఒక్క పర్సన్ ఎక్స్2తో స్టార్ట్ అయ్యి ఎక్స్7 వరకు ఫినిష్ చేయాల్సిందే. సో, వాళ్ళని బేస్ చేసుకొని 5000 డ్యూ మీద నుంచి మనమున్న ర్యాంక్స్‌ని బేస్ చేసుకొని మనకి పర్సెంటేజ్ రావడం జరుగుతుంది. అలాగే మనం తీసుకొస్తున్న టీమ్ ఎక్స్2 నుంచి ఒక్కొక్క పర్సన్ ఎక్స్2 నుంచి ఎక్స్7కి రీచ్ అవుతారు కాబట్టి, ప్రతి ఒక్క పర్సన్ 5000 ఆహ్, ఆహ్, ఎక్స్‌యూతో గ్రిడ్స్ బై చేస్తారు కాబట్టి, అవన్నీ కూడా మనకి నెక్స్ట్ హైరార్కీ రివార్డ్స్ తీసుకోవడానికి వాల్యూమ్‌కి ఉపయోగపడుతుంది. సో, ఈ హైరార్కీ రివార్డ్స్ ద్వారా మనము ఆల్‌మోస్ట్ పైనీర్ ర్యాంక్ దగ్గర నుంచి ఆహ్, ఫౌండర్ ర్యాంక్ వరకు కూడా మనం ఎంత మేక్ చేస్తామంటే అక్షరాల మనం ఈ ఈ ర్యాంక్స్ అన్ని అచీవ్ చేస్తే 32,81,000 ఎక్స్‌యూ ఆర్ యూఎస్‌డిటీ మేక్ చేస్తాము. అలాగే ర్యాంక్స్‌ని బేస్ చేసుకొని అన్ని ర్యాంక్స్ ఫినిష్ చేస్తే గనక టోటల్‌గా మనకి వచ్చే ఫ్రీ టీసీఎక్స్ టోకెన్స్ ఎన్ని అంటే 91,275 టీసీఎక్స్ టోకెన్స్ అన్నమాట. అలాగే గ్రిడ్ ప్రో యూనిట్స్. ఒక పర్సన్ ఎవరైనా సరే వాళ్ళు ఎక్స్2 నుంచి ఎక్స్7 లోపు వాళ్ళు ఎంతైతే మేక్ చేస్తూ ఉంటారో, ఆ ఇన్‌కమ్‌లో నుంచి కూడా మనకి గ్రిడ్ ప్రో యూనిట్స్ ద్వారా ఆ ఇన్‌కమ్‌లో నుంచి మనమున్న ర్యాంక్‌ని బేస్ చేసుకొని మనకు పర్సెంటేజ్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైటన్ ర్యాంక్‌లో ఉన్నారనుకుందాము. మీ డౌన్ లైన్ ఒక 50,000 ఎక్స్‌యూ ఇన్‌కమ్ అనేది తీసుకున్నారు. సో, మీరు టైటన్ ర్యాంక్‌లో ఉన్నారు కాబట్టి మీకు రావాల్సిన ర్యాంక్ పర్సెంటేజ్ ఎంత అంటే 7%. సో, 7% అంటే 50,000 ఎక్స్‌యూలో నుంచి 7% అంటే 3,500 ఎక్స్‌యూ. ఇది కేవలం మీకు ఒక్క డౌన్ లైన్‌లో నుంచి. అదే మీ దగ్గర ఒక 50, 100, 200 మోర్ థాన్ 200 టీమ్ ఉంటే ఒక్కొక్క పర్సన్ మీద నుంచి మనం ఎంత మేక్ చేయొచ్చు. సో, ఇమాజిన్ చినుకుగా కలిసి ఒక పెద్ద సముద్రమే మనకి కనిపిస్తుంది జెక్సియన్ ప్రో ద్వారా. సో, ఇమాజిన్ అంత ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. అలాగే డియోనిక్స్ గ్రిడ్ అండి. ఈ డియోనిక్స్ గ్రిడ్ ఇన్‌కమ్ ఏంటి అంటే, ఒక్కొక్క పర్సన్‌ని మనం 50 ఎక్స్‌తో ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ప్రతి ఒక్క పర్సన్ మనము డైరెక్ట్‌గా ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. మన టీమ్‌లో మనము ఒక 10 మెంబర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసాము. ఆ 10 మెంబర్స్ ఒక్కొక్క పర్సన్ 10 మెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో, అట్లా కూడా ఓవరాల్‌గా ఎంటైర్ టీమ్‌లో
ఒక్కొక్క పర్సన్ మీద నుంచి మనకి 60 సెంట్స్ అనేది ఒక్కొక్క హెడ్‌కి గ్రాంట్ చేయబడుతుంది. అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన ర్యాంక్‌ని బేస్ చేసుకొని 8 లెవెల్స్ నుంచి 15 లెవెల్స్ వరకు. 500 జోరెన్స్ అయితేనేమో 306 ఎక్స్‌యూ, 1022 జోరెన్స్ అయితే 613 ఎక్స్‌యూ ఇట్లాగా టోటల్‌గా టైటన్ ర్యాంక్ వరకు 15 లెవెల్స్‌లో 65,534 హెడ్ కౌంట్ లేదా జోరెన్స్ అయితే మనకి $39,320 ఎవ్రీ మంత్ మనకు రావడం జరుగుతుందండి. అలాగే ఇందాక చెప్పినట్టు బేస్ ఎక్స్, స్మార్ట్ ఎక్స్, ప్రో ఎక్స్ ఈ గ్రిడ్ బూస్టర్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ప్రతి నెల మన టీంలో మనం డైరెక్ట్‌గా చేయాల్సిన అవసరంలా మన టీంలో ఒక 18 మంది టీమ్‌లో కొత్తగా రిజిస్టర్ అయ్యి 50 ఎక్స్‌యూతో అండ్ మనం ఒక పర్సన్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తే 50 ఎక్స్‌యూతో ఆ మంత్లీ క్యాపింగ్ బేస్ ఎక్స్‌లో 297 డియు మంత్లీ క్యాపింగ్ ద్వారా మనం తీసుకోవచ్చు. అదే స్మార్ట్ ఎక్స్ అయితే అంటే 18 కాకుండా ఒక 36 మంది ఆ నెల గనక మన టోటల్ ఎంటైర్ టీమ్‌లో అయితే మనం ఒక మెంబర్‌ని డైరెక్ట్‌గా తీసుకొస్తే 594 డియు 594 ఎక్స్‌యూ వరకు అంటే 594 యూఎస్‌డిటీ మంత్లీ క్యాపింగ్ ఉంటుంది. దానిలో ఆ మంత్‌లో 594 అనేది క్యాపింగ్ అండి. ఆ క్యాపింగ్‌లో మనకి ఎంతైనా రావచ్చు. లైక్ 550 రావచ్చు, 570 రావచ్చు. అట్లా ఆ మంత్. నెక్స్ట్ వచ్చేసి ప్రో ఎక్స్ అండి. అదే మంత్‌లో ఒక 63 మెంబర్స్ అయ్యారండి. డెడ్‌లైన్ లోపు అండ్ 1 డైరెక్ట్ మీరు చేశారు. 999 డీయూలో మంత్లీ క్యాపింగ్ ఉంటుంది. దానిలో నుంచి మీకు 900 రావచ్చు, 950 డీయూ రావచ్చు. ఎనీథింగ్. సో, ప్రతి మంతు మీరు ఏ కేటగరీలో అయితే ఫిల్ అవుతారో దాన్ని బేస్ చేసుకొని మంత్లీ క్యాప్ కూడా మనకి రావడం జరుగుతుందనమాట. అలాగే ప్రోటోకాల్ గ్రాంట్స్. ఇవేంటంటే ఒక్కసారి X2 నుంచి X7 వరకు గనక మనం ఫినిష్ చేసి ఒక $68,900 మనం ఫినిష్ తీసుకున్నామనుకో అది ఒక సైకిల్ అవుతుంది. దానికి గాను 25 లెగసీ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగా ఒక 2 సైకిల్స్ ఫినిష్ చేస్తే 50 లెగసీ పాయింట్స్ అయితే 250 యూనిట్స్ అనేది మనకివ్వడం జరుగుతుంది. ఒక 100 లెగసీ పాయింట్స్ అయితేనేమో అమెజాన్ వౌచర్ వర్త్ 500 యూనిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఒక 2500 లెగసీ పాయింట్స్ అయితే కార్ ఫండ్ వర్త్ 10,000 యూనిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఒక 1,00,000 లెగసీ పాయింట్స్ అయితే 4,00,000 యూఎస్‌డిటీ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా 2,50,000 లెగసీ పాయింట్స్ అయితే 1,000,000 యూఎస్‌డిటీ వర్త్ టౌన్ హౌస్ దుబాయ్‌లో మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 10 ఇయర్స్ గోల్డెన్ వీసా కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఓవరాల్‌గా ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఒక్క పర్సన్ 50 ఎక్స్‌యూతో మనం ఇంట్రొడ్యూస్ చేసి అతను ఎక్స్7 దాకా తీసుకుంటే గనక అట్లా మనం ఒక టీమ్‌ని బిల్డ్ చేసుకుంటూ పోతే కేవలం నాన్ వర్కింగ్ ఇన్‌కమే కాకుండా వర్కింగ్ ఇన్‌కమ్ రూపంలో ఆల్‌మోస్ట్ మనము కొన్ని లాక్స్ ఆఫ్ డాలర్స్ అనేది మేక్ చేయొచ్చండి. విత్ ద హెల్ప్ ఆఫ్ జెక్సియాన్ ప్రో జస్ట్ విత్ 50 యూఎస్‌డిటీ. సో, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జెక్సియాన్ ప్రో అండి. సో, ఇక దీని గురించి వాలెట్ పేమెంట్ మోడ్ చూస్తే వాలెట్ వచ్చేసి వాలెట్ ఎక్స్ అని ఉంటుంది. దీనిలో మనకొచ్చే ఈ జెక్సియన్ యూనిట్స్ అన్నీ కూడా మనం యూఎస్‌డిటీ గానీ, యూఎస్‌డిసి కానీ లేదా టీసీఎక్స్‌లోకి స్వాప్ చేసుకోవడానికి వాలెట్ ఎక్స్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత వెల్త్ ఆరిజిన్ అండి. మన టీమ్ ఈ వెల్త్ ఆరిజిన్‌లోకి మనం ట్రాన్స్‌ఫర్ చేసుకున్నామనుకోండి, మన గ్రిడ్స్ యాక్టివేట్ చేసుకోవడానికి కానీ, మన టీమ్‌లో ఎవరికైనా సెండ్ చేసి వాళ్ళ అకౌంట్స్ యాక్టివేట్ చేయడానికి గానీ, గ్రిడ్స్ యాక్టివేట్ చేయడానికి గానీ ఉపయోగపడుతుంది. అండ్ యూఎస్‌డిటీ, యూఎస్‌డిసిలో మనము పేమెంట్స్ అనేవి తీసుకుంటాము. మినిమమ్ 20 ఎక్స్‌యూ అంటే 20 యూఎస్‌డిటీ వరకు మనము మినిమమ్ ఉంటే చాలు విత్‌డ్రా పెట్టుకోవచ్చు. అండ్ స్వాప్ ఫీజ్ వచ్చేసి టైబిక్స్ పే అయితేనేమో 0.1% ఉంటుంది. అదే ఎక్స్టర్నల్ వాలెట్స్‌కి గనక మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి, స్వాప్ చేసుకోవాలి అనుకుంటే 4% ఉంటుందన్నమాట. సో, బేసికల్‌గా ప్రపంచంలో ఉన్న ఒక రూల్ ఏంటి అంటే, ఏదైనా ఒక రేస్ పెడితే దానిలో ఎవరైతే ఫినిష్ లైన్‌ని క్రాస్ చేస్తారో, ఫస్ట్ క్రాస్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ క్రాస్ చేసిన వాళ్ళకి సెకండ్ ప్రైజ్. వాళ్ళని విన్నర్స్‌గా డిక్లేర్ చేస్తారు. కానీ ఫర్ ఎ చేంజ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఒక కంపెనీ ఒక ఆపర్చునిటీ ఇచ్చిందండి. అక్కడ ఫినిష్ లైన్ అనేది ప్రతి ఒక్కళ్ళు క్రాస్ చేస్తారు. క్రాస్ చేసి విన్నర్స్‌గా నిలబడి అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అనేది తీసుకుంటారు. అదేంటి అంటే జెక్సియాన్ ప్రో. సో, ఈ ఆపర్చునిటీని అందరూ యుటిలైజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.